ఆపేసరే, అరవండి, మొరగండి. మొరుగుతున్నారంట వేటప్ప నువ్వే? మేమేమన్నా కుక్కలమా? మీ అరాచకాలను భరించడానికి, మీ యుద్ధంశాలకి బలవటానికే కదా జనం మిమ్మల్ని అనుకున్నది. ఏంటండి ఇలాంటి సినిమాలు వేసి మమ్మల్ని బెదిరిస్తున్నారా? ఎస్, బెదిరిస్తున్నాను. మీ తప్పు మీరు ఒప్పుకుంటే ఈ ప్రైవేట్ షోతో ఆగిపోతుంది. లేదని ఎదురు తిరిగితే ఇది పబ్లిక్ షో అవుతుంది. దాంతో జనం మిమ్మల్ని నడి రోడ్డు మీద గుడ్డలోడు తీసి కొట్టేలా చేస్తాను. ఇన్నాళ్ళు రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, నీళ్ళ కాంట్రాక్టులు, మందు కాంట్రాక్టులు అంటూ మీ ఇష్టం వచ్చాడు పథకాల పేరుతో ప్రజల సొమ్ము తిని అడ్డంగా బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. ఈ రోజు నుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నాను. ఆ కాంట్రాక్ట్ లో ఒకటే రోల్, ఇక నుంచి ప్రజలకు సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం. తప్పు చేయాలంటే భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి, లేదంటే మీ ఊపిరి గాల్లో కలిసిపోతుంది. హలో సత్య, జాన్వి ఎక్కడ్రా? ఇదంతా నీ పనే అని నాకు తెలుసు. ఎక్కడుంది? స్మార్ట్. అవును, నువ్వు మీ అన్నయ్య కలిసిపోయారని విన్నాను. పోలే, నాకే మంచిది. నువ్వు ఓ పని చెయ్యి. మన దగ్గరున్న 100 మంది ఎమ్మెల్యేలు, మీ అన్నయ్య దగ్గరున్న 40 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 140 మంది ఎమ్మెల్యేలని ఒప్పించి నేనే సీఎం అని అనౌన్స్ చేయి. అలా చేస్తే 1 అవర్లో జాన్వి ఇంట్లో ఉంటుంది. కాదని పిచ్చి వేషాలు ఇస్తే యు నో మీ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.